రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో ఇట్లాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో పథకాలే గడపల్లో తోరణమయ్యి ఊరు వాడల్లోన ఊరేగినాయి పల్లె పల్లెరల్లో పసిడి వన్నయ్యి పెదవుల నవ్వయి వికసించినాయి కాంగ్రెస్ పాలన కష్టాలే పాపిందో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో ఇట్లాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో గల్లీల్లో గతుకుల్లా కొవ్వల్లా చూసి సీసీ రోడ్లతోని సిగ్గులు తడిగిందో రామన ఉయ్యాలో కాంగ్రెస్ పాలన అల్లాడి గుండెల్ల తల్లిగా మారి ఇన్నాళ్ళు పడ్డ గన్నాలు బాగుందో రామన ఉయ్యాలో కాంగ్రెస్ పాలన పెట్టుబడితో మహిళా శక్తిని పెంచి మహిళా మహారాణుల చేయబోయిందో రామన ఉయ్యాలో కాంగ్రెస్ పాలన అమ్మ అంగన్వాడి ఆకలి తీర్చి పసిపిల్లల ప్రాణదాత అయ్యిందో చీకట్లో మగ్గిన బతుకుల్ల చూసి ఇందిరమ్మ సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే కోసల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పునవి ఆమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మవుతోంది సీతా సీమంతం రంగరంగ వైభవములే ప్రేమానందం నింగి నేల సంబరములే అమ్మల కళ్ళంతా చేరి చిమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సరలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే అమ్మల కళ్ళంతా చేరి చిమ్మ చిక్కలాడి పాడి చీరలిచ్చి సరలిచ్చిరే జుట్టు తువ్వి నవ్వు రువ్వి ముత్యమంతా బొట్టు పెట్టి భర్త గారు దగ్గరయ్యనే కాశ్మీరమే కుంకుమ పువ్వే కావేళ్లతో పంపే కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరి చేరే అరే ఒత్తు ఒత్తు అంటున్న ముగ్గురక్కలు కూడి ఒక్క పని చేయనివ్వరే సీతా సీమంతం రంగరంగ వైభవములే కాంగ్రెస్ పాలన కష్టాలే బాపిందో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో ఇట్లాంటి పాలన కలకాలం ఉండాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో రామ ఉయ్యాలో రామన ఉయ్యాలో పథకాలే గడపల్లో తోరణమయ్యి ఊరు వాడల్లోన ఊరేగినాయి పల్లె పల్లెరల్లో పసిడి వన్నయ్యి పెదవుల నవ్వయి వికసించినాయి కాంగ్రెస్ పాలన కష్టాలే బాపిందో పోలీస్ శాఖ తరఫున దసరా శుభాకాంక్షలు. అదేవిధంగా మనందరి తరఫున ఈ మధ్యనే కొత్తగా పెళ్ళైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారి పుత్రుడికి వివాహాది శుభాకాంక్షలు. జంట ఎప్పుడు చల్లగా ఉండాలని మనందరి తరఫున ఆశీర్వదిస్తాము. మీ అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించినటువంటి లాభాలు అవన్నీ కూడా మీ అందరికీ అందించడానికి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఒక చక్కటి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి దసరా ముందే దసరా అనే విధంగా మీ అందరిలో ఈ ఆనందాన్ని నింపడం నిజంగా ఎమ్మెల్యే గారి గొప్పతనం. గత 1.5 years నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నా ఏ ప్రోగ్రామ్ చేసినా దాంట్లో సార్ ఒక ఎక్స్క్లూజివ్ మార్క్ ఉంటుంది. దాంట్లో ఏది కూడా నార్మల్గా ఒక ప్రోగ్రామ్ పెడదాం అది అయిపోవాలి అని ఒక లెక్క చూపెట్టడానికి ఎప్పుడు కూడా చేయగలిగిన అంత గొప్పతనం ఉంది సార్ దగ్గర. ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఎక్స్క్లూజివ్గా సార్ మొత్తం పర్సనల్గా అందరు అధికారులతో మాట్లాడి
పర్సనల్గా ప్లాన్ చేసి ఆ ప్రోగ్రామ్ని మొదటి నుంచి చివరి వరకు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే విధంగా కష్టపడేటటువంటి తత్వం ఆ మంచితనం ఉన్న ఎమ్మెల్యే గారు ఉండడం మనందరికీ కూడా అదృష్టం. అదేవిధంగా మీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నుంచి నేను ఉన్నాను కాబట్టి మీ అందరికీ కూడా శాఖ తరఫున చిన్న విన్నపం, రాబోయే దసరా సీజన్ చాలా మంది టాటాలు పెట్టి ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత అదేవిధంగా బస్సులో ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఉన్నటువంటి లొకేషన్లో ఇటు మనకి 2-3 రాష్ట్రాల నుంచి ఈ దొంగతనాలు చేసే టీములు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి. పండుగ సీజన్లో పర్టికులర్గా మిర్యాలగూడలో సంక్రాంతి దసరా అప్పుడు వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి. కాకుండా మనకి ఇప్పుడు దసరా పండుగ వస్తుంది. ఎవరైతే కొత్తగా వెళ్ళయ్యారో వాళ్ళు కూడా చాలా ఘనంగా ఈ పండుగ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలని చెప్పి వాలంటీర్ అయిన ఎమ్మెల్యే గారు ఇంత భారీ ఎత్తున మొత్తం నియోజకవర్గం నుంచి అందరి లబ్ధిదారుల నుంచి 380 చెట్లు అంటే 4 కోట్లు అందరి లబ్ధిదారులకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసిన వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మొత్తం స్టేట్ వైడ్ కూడా ఇంత మంచి ఇంత గ్రాండ్ ప్రోగ్రామ్ ఎక్కడ కూడా ఆర్గనైజ్ చేయడం జరగదు. ఫర్దర్గా మేడం మాధవి గారు పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని కొత్తగా పెళ్ళైన వారు ఉంటారు కాబట్టి పండుగ కూడా వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఆడవారికి కూడా ఒక మంచి సారి కూడా మీకు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను. మనకి ఎమ్మెల్యే గారు రెగ్యులర్గా కూడా సీఎంఆర్ తీసుకుంటారు. వాటిని కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా మనకి ఎస్ఎన్జి లోన్స్ మెట్మా ఈ మహిళా సంఘాలు ఏవైతే మన మున్సిపాలిటీలో ఉంటాయో వాటి నుంచి కూడా బ్యాంక్ లింకేజ్ చేసి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ కూడా మన మహిళా సంఘాలకి మున్సిపాలిటీలో మన కమిషనర్ గారు ఆర్గనైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ ఇస్తే వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసుకోవచ్చు. మా బాబు మా కోడలి ఒక కార్యక్రమం అయితే ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి 110వ జన్మదిన సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో భాగమే. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నిన్న రాత్రే జీవో నెంబర్ 9 ఏదైతే పేదవారు అంటే బీసీకి 42%, మిగతా కులాలకు 25%, మొత్తం 69% సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే కృతజ్ఞతలు తీసుకొని చేస్తుందో అందులో భాగంగానే రాత్రి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అంటే మన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇది మహిళా ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్క మహిళ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు ప్రతి క్షణం ప్రతి నిద్ర లేకుండా పనిచేస్తూ సామాజికంగా బీసీకి ఏదైతే న్యాయం జరగాలని ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనకు రాత్రి జీవో ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లోనే నాకు తెలిసి ఎలక్షన్ వార్డులో వస్తుంది. అదేవిధంగా ఈ రోజు ఎంపీటీసీలకి జెడ్పీటీసీలకి రాత్రి సిస్టమ్ ద్వారా దీంట్లో ఎవరికి ఎలాంటి ప్రమేయం లేకుండా, అందులో పెద్ద నాయకుడికి ప్రమేయం లేకుండా సామాజిక న్యాయం జరిగే విధంగా
మాట ఇచ్చిన ప్రకారం చేయాలి. ఇది ఇండియన్ రాజ్యాన్ని నిలబెట్టే విధంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలు కూడా ప్రజల సమక్షంలోనే ఆల్ పార్టీ సమక్షంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా వారి దగ్గరనే లాటరీ సిస్టమ్ ద్వారా నిర్ణయిస్తున్నారు. ఎందుకంటే ఏదో ఇదివరకు జరిగిన తప్పులు వాళ్ళని జరగకూడదు. ఏదైతే పేదవాళ్ళని నమ్ముకుంటూ ఉన్నారో పేదరికానికి న్యాయం జరగాలని కోరికతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో ఆ విధంగానే ఉండాలనేది ప్రభుత్వం చాలా కృతజ్ఞతలు చాలా నమ్మకంగా పనిచేస్తూ పేదవారికి న్యాయం జరగాలని కష్టపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా బీసీల తరఫున మన నియోజకవర్గం తరఫున అందరం కలిసి ఆయన తప్పట్లతో మనం ఒకసారి తెలియవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజు ఏదైతే పేదవారు కళ్యాణలక్ష్మి చెక్కులు 400 మందికి, సీఎంఆర్ఎఫ్ 300 మంది చిల్లరికి, మెప్మా వారికి ఈ 3 ప్రోగ్రాములు మంచిగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే అందరికీ ఒక భోజన కార్యక్రమం కూడా ఈ రోజు మీరు చేయడం జరిగింది. మనం తొందరపడద్దు, మీరు తొందరపడకూడదనే నా కోరిక. మా ప్రజాప్రతినిధులు కూడా ఒకటే మాటిస్తున్నా, ఏదైనా సరే ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ రకంగా అన్యాయం జరిగినా అందరికీ కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నేను తీసుకుంటా. బీసీ రిజర్వేషన్ వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డా, కొంతమందికి అన్యాయం జరిగినా వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫునో పార్టీ తరఫునో ఏదో రకంగా వాళ్ళకు మంచిగా జరిగే విధంగా చూస్తామని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. అలాగే బీఆర్ బ్రదర్స్ కార్యక్రమాలలో మనం 2 కార్యక్రమాలు, మెయిన్ కార్యక్రమాలు ఇద్దరికి ఉండేవి. ఈశ్వరబంధం ఒకటి ఉండేది, కళ్యాణ లక్ష్మి ఒకటి ఉండేది. కానీ మనం గెలిచిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఆపారు అనేది అది మా ఇంట్లో కొన్ని ప్రాబ్లం, మా అమ్మగారి ప్రాబ్లం వల్ల అది ఆపడం జరిగింది. కానీ ఈశ్వరబంధం కార్యక్రమం అప్పుడే ఎమ్మెల్యే గారు 3 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. అది త్వరలో దసరా పండుగ రోజు నాడు దసరా కానుక మళ్ళా శ్రీనివాస కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేస్తున్నారు. అలా తెలియజేస్తున్నారు. ఏదైతే పేరు కుటుంబాలు, ఏదైతే పేరు కుటుంబాలు, ఏదైతే బీసీ వాళ్ళు, ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ప్రియాలన్నప్పుడు ప్రియాల ప్రజలు ఎప్పుడు మీ అందరికీ కట్టుబడి ఉండాలని, మీకు న్యాయం జరిగే విధంగా చేస్తానని కూడా చెప్తున్నా. నేను ఎవరో కలబొట్టు మాటలో, లేదా ఎవరో విమర్శించినారనో, లేదా ఎవరో తిట్టినారనో నేను అలాంటి ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నమ్మి ఓటేసిన పేదలకి, నాకు నమ్మి ఓటేసిన ప్రజలకి, నాకు ఓటేసి గెలిపించిన మా ప్రజాప్రతినిధులకి అందరినీ న్యాయం జరిగే విధంగా పోరాడతాను, కష్టపడతానని చెప్తున్నా. నేను ఒక పక్కన ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాడిని కాదు. నేను ఏదైతే ఉన్నానో ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల వరకు నేను పనిచేస్తాను తప్ప ఇంకో రకంగా మాయపెట్టి మాయపడాలు అవతల పార్టీ ఇంకో పార్టీని సపోర్ట్ చేసి వ్యాక్సిన్ అంటే కాదు. నేను ఒక మాట లేకుండా చెప్తున్నా, మీరేదైతే నన్ను నాకు ఓటేసిందో మీకు న్యాయం జరిగే విధంగా నేను ఎప్పుడైనా సరే, ఏ రకంగా సరే, ఏంటి విధాలుగా 24 గంటలు ఏ ఆపద వచ్చినా మీకు బియ్యాలు అన్నవాడు, బియ్యాల బ్రదర్స్ అన్నవాడు మీ అందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నేను పనిచేస్తున్నాను. మీ అందరికీ మాటిస్తున్నాను. నేను కేవలం ఒక సామాజిక న్యాయం, సామాజిక సేవ చేస్తున్నాడు. ఇట్లా ఒకసారి చేయాలా, చేస్తుంటే రాబోయే రోజులలో ప్రభుత్వం ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఏదైనా సామాజికంగా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మీరందరూ నాకు ఓటు చేసి గెలిపించారు. ఆ బరువు బాధ్యత తీసుకునే వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ రోజు ఏదైనా సరే మనం మంచి జరిగే విధంగా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం, చేతులు పట్టుకుంటాం, ఇంకోటి 3 కూడా పబ్లిక్ చెప్పకూడదు, అది కూడా పట్టుకుంటాం. కానీ మా తెలియకుండా ప్రజలకి న్యాయం జరిగే విధంగా ఉండాలనేది నేను కోరుకున్నాను తప్ప నా సొంత లాభం కోసం, నా సేవ కోసం ఎప్పుడు ఏదో కోరుకుంటున్నాను. అందరినీ సమానంగా చూసుకుంటాం. సీనియర్ కానీ, జూనియర్ కానీ, అక్కడ కానీ, బయట కానీ అందరినీ సమానంగా చూస్తాం. ఏ రోజు కూడా ఎవరు తప్పు మాటల్లో తక్కువ చేయండి. నేను కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల ప్రకారం, ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు నమ్మకం పనిచేసారు. వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగానే పనిచేస్తాను. నేను కలబడి వాళ్ళని చెప్పడం నాకు అవసరం లేదు. రేపు రాబోయే లోపల వారి ఎలక్షన్ కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిన 10 సంవత్సరాలలో ఎవరైతే చేసిందో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలనేది నా కోరిక. ఎప్పటికీ మర్చిపోను. ఎవరైనా సరే దానికి అర్థం తిరిగిందా, ఎక్కడైనా ఏదైనా ఏదో దీనికి వేరే వాళ్ళు పెట్టించాలని ఎంత ఒక్కరు గొప్ప పార్టీ పరంగా
ఎక్కడ చేశాను నేను వేరే పార్టీతోనూ వేరే వాళ్ళ నాయకులతో మాటలు పెట్టుకుంటాను చేయలేదు. నేను గర్భపరంగా చెప్తాను. నేను సామాన్యంగా వస్తానని న్యాయం చేసి పార్టీ రూల్స్ తప్పు మాట్లాడతాను కానీ పార్టీ పాలన చేయలేదని కూడా నేను అందరూ మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చెప్తున్నా, ఎప్పటికైనా సరే మనం ఎవరైనా సరే పార్టీ నిలబెట్టిన వ్యక్తి లోపల పార్టీ ఎలక్షన్ లో మరి ఎవరైనా కానివ్వండి, మంచి కానీ చెడు కానివ్వండి, గెలిపించుకునే బాధ్యత మనల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న అందరూ పైన ఉండడానికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరు ఏమైనా చేయవలసిన లేదు. ప్రభుత్వ నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటున్నాయి. చాలా పగడబందీ తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు ఇంకా అన్యాయం కాదని చాలా ఉంది. ఇటు అధికారులు కానీ అటు ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు 18 గంటలు కష్టపడితే ఇంట్లో కూర్చొని కష్టపడతా ఎక్కడ న్యాయం జరుగుతుంది, ఏ రకంగా న్యాయం జరుగుతుంది సామాజికంగా ఎన్నో మంది చెప్పుకుంటున్నారు. కానీ బీసీ 42% ప్రకారం 69% జీవో ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూపించింది.